ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇది చాలా కామన్ గానే ఉంటుంది. నేను ఏం తిన్నా బరువు తగ్గటం లేదు. లేదా నేను ఎంత తక్కువగా తిన్నా గానీ రోజు రోజుకి బరువు పెరుగుతూనే ఉంది అని మనలో చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మన మనసులో మొదలయ్యే ప్రశ్న ఒకటే. నేను ఎక్కువగా తింటున్నానేమో! ఫుడ్‌ని కంట్రోల్ చేసుకోవాలి. డైట్ చేయాలి అని. కానీ అది అంత ఈజీ కాదు. నిజానికి బరువు పెరగటానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. హాయ్ అండి. నేను సుస్మిత. మీ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బరువు పెరుగుతున్నప్పుడు మనకు మొదట గుర్తుకు వచ్చేది ఆహారం. అరే! నేను ఈ మధ్య చాలా ఎక్కువగా తింటున్నాను. అందుకే బరువు పెరిగిపోతుంది అని అనుకుంటాం. కానీ నిజానికి ఆహారం కంటే కూడా మన మనసు స్థితి, స్ట్రెస్, నిద్ర లోపం, హార్మోనల్ చేంజెస్ ఇవే పెద్ద కారణాలు. ఉదాహరణకి మీరు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత ఆహారం తీసుకున్నారో ఇప్పుడు అంతే ఆహారం తీసుకుంటున్నారు. కానీ బరువు ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకంటే 40 సంవత్సరాలు వచ్చాక మన బాడీలో మార్పులు వస్తాయి. మన మెటబాలిజం మారిపోతుంది. అంటే మనం తీసుకునే ఆహారం నుంచి వచ్చే శక్తి, దానిని వాడే విధానం. ఇది 40 సంవత్సరాలు దాటాక నెమ్మదిస్తుంది. అంటే అప్పుడు ఎంత ఆహారం తీసుకున్నామో ఇప్పుడే అంతే ఆహారం తీసుకుంటున్నాం. కానీ మన శరీరానికి దాన్ని బర్న్ చేసే శక్తి నెమ్మదిస్తుంది. అప్పుడు అది ఎక్స్‌ట్రా ఫ్యాట్‌గా స్టోర్ అవుతుంది. స్ట్రెస్ ఎందుకు పెద్ద కారణమవుతుందో ఇప్పుడు చూద్దాం. మనకు తెలియకుండానే మనం రోజు అనుభవించే స్ట్రెస్ ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం టెన్షన్‌తో ఉన్నప్పుడు మన శరీరంలో ఒక హార్మోన్ విడుదల అవుతుంది. దాని పేరు కార్టిసాల్. ఇది మన శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే ప్రతిస్పందనను సృష్టిస్తుంది. అంటే మన శరీరం ఎమర్జెన్సీ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఊహించుకోండి. మనం రోజు టెన్షన్‌లో ఉంటే మనలో ఆ కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవుతుంది. అప్పుడు మన శరీరానికి సిగ్నల్ వెళ్తుంది. ఎమర్జెన్సీ ఉంది. ఎనర్జీ నిల్వ చేసుకో అని. అప్పుడు మనం తీసుకున్న ఆహారం నిల్వ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది బెల్లీ ఏరియాలో. అంటే పొట్ట చుట్టూ. ఇంకా ఒక ఇబ్బంది ఏంటి అంటే కార్టిసాల్ స్థాయి పెరగటం వలన మనలో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనే కోరికలు వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు గమనించండి. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్, కాఫీ, టీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. దీని ఫలితంగా క్యాలరీలు పెరుగుతాయి. ఇంకా నిద్రలోపం, చలనలోపం కారణాలు. మనలో చాలా మంది నిద్ర గురించి పట్టించుకోరు. లే నైట్ చాలా లేట్‌గా పడుకోవటం, మార్నింగ్ తొందరగా లేవటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరికైతే మధ్యరాత్రి మెలకువ వస్తే మళ్ళీ నిద్ర పట్టదు. దీని కారణంగా కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా మనం తీసుకున్న ఆహారం మన శరీరం ఏం చేస్తుంది అంటే ఫ్యాట్‌గా స్టోర్ చేస్తుంది. మన శరీరంలో చురుకుదనం అనేది తగ్గిపోతుంది. అంటే మీరు ముందు 30 నిమిషాల్లో బర్న్ చేసే క్యాలరీలు ఇప్పుడు కనీసం 15 నిమిషాలు కూడా బర్న్ చేయలేరు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనలో మెటబాలిజం తగ్గిపోవటం వలన అప్పుడు 30 నిమిషాలు వాక్ చేస్తే 200-250 క్యాలరీస్ బర్న్‌ఔట్ చేశారనుకోండి. ఇప్పుడు 30 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు చేసినా కూడా 100-150 క్యాలరీస్ మాత్రమే బర్న్‌ఔట్ చేయగలుగుతారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత లేడీస్ పిల్లలు, కుటుంబం, పని అని చూసుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళ మీద కేర్ అనేది తీసుకోరు. దీని వలన కూడా లేడీస్‌లలో ఎక్కువగా బరువు పెరగడం జరుగుతుంది. మనం తినే విధానం కూడా ముఖ్యమే. మనం ఎప్పుడు తింటున్నాం, ఎలా తింటున్నాం అనే దానికి బరువుకి సంబంధం ఉంటుంది. మనం ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం ఆకలిగా ఒకేసారి లంచ్ చేయటం వల్ల మన శరీరం దానిని స్టోర్ చేస్తుంది. మన శరీరం అర్థం చేసుకుంటుంది. తనకి ఎప్పుడు ఆహారం దొరుకుతుందో తెలియదు. తనకి ఎనర్జీ అవసరం. కాబట్టి నేను దీనిని స్టోర్ చేయాలి అని అనుకుంటుంది. ఇది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అందుకే మనం రెగ్యులర్‌గా తినటం, 80% పొట్ట నిండేంత వరకు మాత్రమే తినటం, మైండ్‌ఫుల్‌గా తినటం ఇది అవసరం. దానికి సొల్యూషన్ ఏంటి?
మరి ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేయాలి? ఒక విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదు. కాబట్టి ఒక రోజులో పోదు కూడా. దీనిని క్రమమైన పద్ధతిలో మార్చుకోవాలి. అది అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు నడవటం స్టార్ట్ చేయండి. రోజు సాయంత్రం 7, 7:30 కల్లా మీ డిన్నర్ పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు డిన్నర్‌లో లైట్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. షుగర్, టీ, కాఫీ లాంటివి తగ్గించుకోండి. ఇంకా ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం, లైఫ్‌లో పీస్ కోసం కాస్త టైం స్పెండ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీ బాడీలో కార్టిసాల్ విడుదల తగ్గిపోతుంది. అప్పుడు మీ బాడీ నార్మల్ మోడ్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు తీసుకున్న ఆహారాన్ని మీ శరీరం సరియైన పద్ధతిలో వాడుకుంటుంది. ఈరోజు ఏం తెలుసుకున్నాం? బరువు పెరగటం అంటే కేవలం తింటున్నావు కాబట్టి అనే లాజిక్ కాదు. ఇది మన మనస్సు, హార్మోన్స్, స్ట్రెస్, నిద్ర మరియు లైఫ్ స్టైల్ వీటన్నింటి కలయిక. కాబట్టి ఇప్పటి నుంచి నేను బరువు పెరుగుతున్నాను అని బాధపడకండి. దానికి రూట్ కాజ్ ఏముంది అని ఆలోచించండి. మీ శరీరాన్ని తప్పు పడకండి. దానికి హెల్ప్ చేయండి. అప్పుడు మీ శరీరం కూడా మీకు సహకరిస్తుంది. స్ట్రెస్‌ని తగ్గించండి. నిద్రని పెంచండి. మైండ్‌ఫుల్‌గా తినండి. మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చూపించండి. సెల్ఫ్ లవ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అది మన ఛానెల్‌లో ఉంది. దానిని తప్పకుండా చూడండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే బరువు పెరగటం అంటే కేవలం ఆహారం మీదే దృష్టి పెడతారు. స్ట్రెస్ కూడా మూల కారణం అని ఎవరు గుర్తించరు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో ఇంకొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీ మనసు ప్రశాంతంగా, మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. బీ హ్యాపీ, స్టే కనెక్టెడ్.